ఆరోగ్యాన్ని కాపాడడంలో ఆకుకూరలు అతి ముఖ్యమైన పాత్రను వహిస్తాయి. ఆకుకూరలో చాలా ముఖ్యమైనది పొనగంటి కూర. పొనగంటి కూరను మనం డైట్లో చేర్చుకోవడం వలన జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు, కంటి చూపును తగ్గకుండా చూసుకోవచ్చు. వైరల్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఫీవర్స్ని తగ్గించడానికి కూడా ఈ పొనగంటి కూర అనేది సహాయపడుతుందండి. అంతేకాదండి, వీటి ఆకులను కాసేపు కళ్ళపై పెట్టుకుంటే కంటి కలకలు, కంటి కురుపులు తగ్గుతాయి. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పొనగంటి కర్రీ తయారీ విధానాన్ని చూసేద్దాం. 3 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ పైన పెట్టిన కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ రంగు మారిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత ముందుగా శుభ్రంగా కడిగిన పొనగంటి కూరను వేసేసి ఒకసారి కలిపేసుకొని కళాయి పైన మూత పెట్టేసుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత సరిపడినంత కారం, ఉప్పు, పసుపు వేయాలి. మరలా 3 మినిట్స్ కొద్దిగా మగ్గిన తర్వాత వడ్డి కొబ్బరి పొడి వేయాలి. ఫైనల్గా ముందుగా గంట సేపు నానబెట్టిన కందిపప్పును 3 మినిట్స్ మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఒకసారి కలిపేసి మూత పెట్టేసి 5 మినిట్స్ మగ్గితే పొనగంటి కూర రెడీ అవుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్.